నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరా మహిళా పథకం కృష్ణారావు వెల్లడి. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా చాలా మంది లబ్ధిదారులు తినేందుకు విముఖత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అధికారులు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు సూచించారు. సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఆయన అన్నారు. ఇందిరమ్మ ప్రజాపాలనతో కూడిన తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హితవు పలికారు. సన్నబియ్యం పంపిణీ, త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ సమస్యలు తలెత్తితే సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు పి. సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రగతి గురించి మంత్రి దృష్టికి తెచ్చారు. వ్యవసాయం, త్రాగునీటి సరఫరా, మార్కెటింగ్, పౌర సరఫరాలు, హౌసింగ్, భూభారతి తదితర శాఖల అమలు తీరుపై మంత్రి జూపల్లి సమగ్ర చర్చ జరిపారు. ప్రస్తుత వేసవిలో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. స్థానికంగా నీటి వనరులు లేని ప్రాంతాల్లో బోరుబావులు అద్దెకు తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలలో ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. అధికారులు వాస్తవ నివేదికలివ్వాలని, తాము క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతామని, ఏవైనా తేడాలుంటే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. త్రాగునీటి సరఫరాను పక్కాగా పర్యవేక్షిస్తూ సంబంధిత నీటి పథకాల నిర్వహణ జరుపుతున్న ఏజెన్సీలకు పక్కాగా లెక్కింపులతోనే బిల్లులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తికి ప్రతిరోజు కనీసం 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 150 లీటర్ల చొప్పున నీటి సరఫరా జరగాలని అన్నారు. ఆరుమూరు పట్టణానికి అమృత్ పథకం క్రింద 43 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా రోడ్డు నిర్మాణాలు, మరమ్మతు పనులు సమగ్రంగా చేపట్టకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను విచారణ జరిపి బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి జూపల్లి కలెక్టర్కు సూచించారు. పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్ష
పర్యవేక్షిస్తూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోందని నిజామాబాద్ జిల్లా నుండి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలకు సన్నబియ్యం సరఫరా చేస్తుండడం అభినందనీయమని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్స్కు వస్తు సబ్సిడీకి కొంత వ్యత్యాసం కనపడుతుంది. అంటే ఎక్కడో కొంత లోపం ఉంది. రేషన్ కార్డు తప్పకుండా, ఆధార్ నెంబర్ తప్పకుండా, అప్లై చేసుకోకుండా, డాటా ఎంట్రీలో ఎంట్రీ కాకనా ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక ప్రొఫార్మా తయారు చేసి కరెక్ట్గా చెప్పి వాటి మళ్ళీ గ్రామాలకు అధికారులు పంపించి గ్రామ డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉండి కూడా రాలేదో వాళ్లకు వాటిని సరిచేసి ఆ మిషన్ సరిచేసి వాళ్ళకు ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం. అలాగే 200 యూనిట్ కరెంట్ సంబంధించి కూడా ఎవరైనా అర్హత ఉన్నప్పుడు 0 రాకపోతే వాటిని మరొకసారి ర్యాండమ్గా మరొకసారి వెరిఫై చేసి చెక్ చేసే కార్యక్రమం చేయమని చెప్తా ఉన్నాం. మూడవది ఏంటంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన జరగాలి. అలాగే ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొందరగా దాన్ని వాళ్ళకి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ సమస్యలు త్వరగా పరిష్కారం కావాలనే దానికి ముందుకు కార్యక్రమం చేస్తాము. అలాగే ఈ యొక్క భూభారతికి సంబంధించి కూడా ధరణికి సంబంధించి ఎన్నో లోపాలు ఉండి రైతాంగం అయితే ఇబ్బందులు పడతా ఉన్నాం. వాటన్నింటినీ కూడా కొత్త చట్టం ప్రకారం ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ధరణి వల్ల చాలా తక్కువ జరిగింది. వాటిని సరిచేయడం కోసం సమీక్షా సమావేశాలు ప్రతి మండలంలో కలెక్టర్ గారు వచ్చి సమీక్ష నిర్వహిస్తారు. రైతాంగం గురించి రైతులకి కొత్త చట్టం ఉన్నటువంటి మేలు ఏమైతే జరుగుతాయో వాటి మొత్తం కూడా విశదీకరించి రైతాంగం చెప్పే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాటన్నిటి కూడా సరి చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే కొత్తగా ఈ యొక్క అసైన్మెంట్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు. గౌరవ మంత్రి కోరెడ్డి గారు చెప్పడం. సో ఓవరాల్గా ప్రతి అంశం పట్ల పారదర్శకంగా ఉండే విధంగా తొందరగా పరిష్కార పద్ధతిలో ఆ దిశగా అడుగులు వేసి ముందుకెళ్ళి కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనిలో జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఇతర అధికారులు, అట్లాగే ప్రజాప్రతినిధులు, న్యాయవర్గాలు కూడా ప్రజల పక్షం ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతోనే పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని దర్పల్లి తహసీల్దార్ మాలతి అన్నారు. త్వరలోనే ఆ పనులను పూర్తి చేసి ఇల్లు లేని పేదలకు అందజేస్తామని ఆమె వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇటీవల కొందరు పేదలు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో తహసీల్దార్ మాలతి రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం తాళాలు వేసి సీల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కరెంటు తదితర పనులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఆ పనులను పూర్తి చేసి లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి పంపిణీ చేస్తామని తెలిపారు. అప్పటి వరకు ఎవరూ కూడా బెడ్రూమ్లను ఆక్రమించరాదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వీటిని అన్నిటిని కూడా సీల్ చేసి మా హ్యాండ్ ఓవర్లు అంటే పూర్తిగా ఈ గవర్నమెంట్ వర్క్ ఏదైతే మన వర్క్ ఉందో, ఇంకా సీసీ రోడ్స్ ఉన్నాయి, కరెంట్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, అట్లాగే కరెంట్ ఫిట్టింగ్ ఉంది. ఇవన్నీ అయ్యి బెనిఫిషియల్ లబ్ధిదారులని ఐడెంటిఫై చేసి ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి వీటిని అప్పజెగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దాకా వీటి 2 BHK అన్నీ మా స్వాధీనంలో ఉంటాయండి. ఎవరైనా కూడా వీటికి వచ్చేసి ఇది మాది అది మీది అని చెప్పేసి తాళాలు వల్లగొట్టడానికి ప్రయత్నం చేసినా, లేకపోతే అక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి, కేసులు బుక్ చేస్తాము. అట్లాగే ఎవరైనా మేము 2 BHK ఇప్పిస్తాము, అట్లాగే రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాము, పెన్షన్ ఇప్పిస్తాము, డబ్బులు ఇవ్వండి అని చెప్పేస్తే ఎవరు ఇచ్చి కూడా మోసపోవద్దు. ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలైనా సరే పారదర్శకంగా ఉంటాయి. లబ్ధిదారులని ఎంపిక పిటిషన్ పెట్టుకున్న వాళ్ళని మాకు డబుల్ బెడ్రూమ్ పిటిషన్లు మా దగ్గర ఉన్నాయి, అట్లాగే రేషన్ కార్డ్స్ పిటిషన్స్ ఉన్నాయి. ఏ పిటిషన్స్ అయినా సరే ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దళారుల మాట నమ్మి మేము డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము,
మీరు వెళ్ళి ముందే ఆక్యుపై అని చెప్పేసిన ఎవరు వెళ్ళి అట్లా చేయొద్దు. చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. కాబట్టి పబ్లిక్ అందరు కూడా ప్రజలు ఈ ఒక తప్పుడు సమాచారం ఎవరైతే మీ దృష్టికి తీసుకొస్తున్నారో దాన్ని నమ్మి మోసపోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత గృహ విద్యుత్, వంట గ్యాస్ సబ్సిడీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని అన్నారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. అన్ని గ్రామాలలో త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో అర్హులైన ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిరుపేదలను గుర్తించి ఇళ్లు ఇస్తామని చెప్పారు. అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇవన్నీ చేయాలి. అదే విధంగా లాస్ట్లో ఇండ్లు ఇద్దాం, కానీ గరీబులకు గుడిసెలలో ఉండేటోళ్ళకి ఇద్దాం. అది రూల్స్ బాగా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. గరీబులకు 5 లక్షలు శాంక్షన్ ఇద్దాం. మీ ఊరికి కూడా మరి ఇండ్లు 10 వస్తాయా 20 వస్తాయా దాన్ని బట్టిస్తాం. మీరందరూ పెద్ద మనుషులు కూర్చుని ఎవడు గరీబ్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. తరువాత ఎవడైనా గరీబ్ వాళ్ళకి లేక ఇల్లు ఇస్తే వాడికి బిల్లు రావు, ఏమి రావు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ మన నామ్స్ లేకుండా చూసుకుంటా మనం ఒకటి పెట్టుకున్నాం. గరీబ్ వాళ్ళకు ఒకటి చేయాలి, గరీబ్ వాళ్ళకి ఇది చేయాలి, గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మన పిల్లలు చదువుకోతుంది. రిజర్వేషన్లు కూడా ఇప్పుడు రిజర్వేషన్ కూడా నిన్న అన్నీ పాస్ అయిపోయినాయి. రేపు కొత్త జాబులు కూడా ఎస్సీలకు, బీసీలకు అన్ని రిజర్వేషన్ ప్రకారం కూడా జాబ్స్ వస్తాయి. తప్పనిసరిగా ఇవన్నీ బాగా ఆలోచించి ఓపికలతో పనిచేసుకోండి. అధికారులకు కూడా మీరు చెప్తే తప్పు లేదు. మన తప్పుండి వాళ్ళని అంటా ఉంటారు, బాధపడతారు. కాబట్టి మీరు ఇది ఉంటే రాసి వీళ్ళు ఉన్నారు, వాళ్ళు తెస్తారు, అధికారులు కూర్చొని. అంతకు ముందుగా సీనియర్ నాయకులు తాళ్ల విజయ్ గౌడ్, కిషన్ గౌడ్ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజారెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, జక్కం బాలింగం, మిద్దె చిన్నయ్య, కిషోర్, సంపత్ కుమార్, తాహేర్, అమనుల్లా, నేరడి సాయన్న, కాజా, అయూబ్ ఖాన్, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. పేద సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా వాటిని చాలామంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయిస్తూ సన్న బియ్యాన్ని మార్కెట్లో కొనుక్కొని తినేవారని అన్నారు. ఆరుమూరు మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న, ఆయన ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ అడిగారు. ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, మీలాంటి ఉమ్మడి కుటుంబాలని చూడటం, మీతో కలిసి భోజనం చేయటం సంతోషంగా ఉందని అన్నారు. ఉమ్మడి కుటుంబాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతోందని, ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా వాటిని చాలామంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించేవారని, సన్నబియ్యం మార్కెట్లో కొనుక్కొని తినేవారని అన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్న పేద సామాన్య ప్రజలు కడుపు నిండా తినేందుకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఏప్రిల్ మాసంలోనే ఎండలు మండిపోతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు హాజరు కావడం మూలంగా ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకుడు రమేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించి చిన్నారి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సిఐటియు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలోనే ఎండలు తీవ్రంగా మండుతున్నాయని, అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు హాజరు కావడం మూలంగా ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, పైగా మే నెలలో ఎండలు మరింత తీవ్రతరమవుతాయని చెప్పారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకపోవడంతో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాలకు హాజరై పౌష్టికాహారం తీసుకోవడం ఎండల తీవ్రత వలన ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల అంగన్వాడీ కేంద్రాలకు కూడా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులను ప్రకటించాలని రమేష్ బాబు కోరారు. మే నెల టేక్ హోమ్ రేషన్ ఇచ్చి ఆయాలకు, టీచర్లకు కూడా ఎండల తీవ్రత నుండి కాపాడాలని ఆయన అన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఏదైతే ఇప్పటికే ఎండలు తీవ్రంగా మండుతున్న పరిస్థితులు ఉన్నాయి, చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు రావాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి ఎట్లయితే మే 1 నుంచి సెలవులు ప్రకటించారో, అంగన్వాడీ కేంద్రాలకు కూడా మే 1వ తేదీ నుంచి 4 రోజుల పాటు సెలవులు ఇవ్వాలనేటువంటిది తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఎండల తీవ్రత మూలంగా ఈరోజు చిన్నపిల్లల ఆరోగ్యాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. అంగన్వాడీ కేంద్రాలకి గర్భిణీలు, బాలింతలు రావాలన్నా ఈ ఎండలకు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి టేక్ హోమ్ రేషన్ ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలకి సెలవులు ప్రకటిస్తే అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. అట్లాగే గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించి మే 1వ తేదీ నుంచి సెలవులు ప్రకటించాలని కోరుతా ఉన్నాం. 24వ తేదీలోపు నిర్ణయం ప్రకటించని ఎడల ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు మే నెల సెలవుల కోసం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వేసవి ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. గత నెల రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా మార్చి నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారీ ఎండల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోయారు. బయటకొస్తే భారీ ఉష్ణోగ్రతలు, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ఏప్రిల్ నెలలో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో పాటు పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత 3 వారాలు చూసుకుంటే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఎండలు ఏ రేంజ్లో దంచి కొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా మే నెలలో ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మార్చి మాసంలోనే ఎండలు మే నెలను తలపించాయి. ఏప్రిల్ నెలలో మాత్రం పలు చోట్ల ఎండలతో పాటు వర్షాలు కురిశాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గత 2-3 రోజుల నుంచి చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మే మాసంలో దంచి కొట్టాల్సిన ఎండలు ఇప్పుడే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.
అయితే మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా రానున్న 3 రోజుల పాటు మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అకాల వర్షాల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లొద్దని చెబుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే జిల్లాపై తన మార్కు వేసుకున్నారు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య. శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా చూస్తూనే గంజాయి బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠాలపై కొరడా జిలిపించే ప్రయత్నం చేయటం ఆసక్తిగా మారింది. గత మార్చి 10వ తేదీన 2016 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి సాయి చైతన్య జిల్లా పోలీస్ బాస్గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో నార్కోటిక్స్ విభాగంలో విధులు నిర్వహించిన ఆయన జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నిరోధానికి పకడ్బందీ వ్యూహం రచించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై నిఘా పెంచారు. అంతేగాక గంజాయి క్రయ విక్రయాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా కల్తీ కల్లు తయారీకి వినియోగించే ఆల్ఫాజోలం, ఇతర మత్తు పదార్థాల సరఫరాదారులపై కన్నేశారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అంతేగాక పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నగరంలో రాత్రి వేళలో జులాయిగా తిరిగే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అర్ధరాత్రి వరకు హోటళ్లు, ఇతర పాన్ షాపులు నిర్వహించే వారిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల ఆపరేషన్ చెబుత్రా కార్యక్రమాన్ని నిర్వహించి రాత్రి వేళలో అడ్డాలు వేసే యువకులపై కొరడా జిలిపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా భూ కబ్జాలకు పాల్పడటం, ఇతర గొడవలతో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న రౌడీ మూకల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ సొంత పోలీస్ అధికారులైన తప్పు చేస్తే ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటున్నారు సిపి సాయి చైతన్య. ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని మార్గనిర్దేశం చేస్తూ పోలీస్ శాఖను గాడిలో పెడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టారు. ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జన్మదినోత్సవం, అంబేద్కర్ జయంతి సంబరాలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోగా ఎక్కడ ఎలాంటి వివాదం జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టడంతో జిల్లా ప్రజల్లో పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని నింపారు పోలీస్ బాస్ సాయి చైతన్య. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి
సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రైతులు అధిక ఆదాయం వచ్చే చెరుకు పంట సాగు చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం 12 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని ఐకేపీ సొసైటీ ధాన్యం కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. గత ప్రభుత్వం అన్ని వర్గాలను చిన్న చూపు చూసిందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో ముందుంటారని ఆయన చెప్పారు. రైతులు రానున్న సీజన్లో వరి పంట కాకుండా చెరుకు సాగు చేయాలని కోరారు. ఎకరానికి 4 లక్షల ఆదాయం వస్తోందని, ఇప్పటికే సాంగ్లీ ప్రాంతంలో పర్యటించి చెరుకు సాగును పరిశీలించామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులోనూ ఇల్లు లేని మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోబిన్ ఖాన్, సొసైటీ చైర్మన్ భూమారెడ్డి, డైరెక్టర్లు ప్రతాప్ రెడ్డి, వరలక్ష్మి, గంగారం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడి రవి, సాయిరెడ్డి, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు తక్కువ లేబర్లు వస్తాయి. ఈ విధంగా 21, 22, 23 నిజాంలో మీటింగ్ పెట్టా. మంచి మంచి సైంటిస్టులు వస్తారు. ఆ మీటింగ్ కూడా మన అందరికి 500 మంది కూర్చుంటానికి సౌకర్యం చేశారు. వాళ్ళు ఏం చెప్తారు, అడుసాలు పెడితే మన దగ్గర కూడా చిన్న ఉన్నప్పుడు అనుకుంటాం ఇది 40 టన్నులు వస్తుంది, 60 టన్నులు వస్తుంది. ఇప్పుడు అక్కడ 120 టన్నులు వస్తుంది. 4 లక్షల పంట వస్తుంది. అది కొట్టుకోకపోతే జర్నలిస్టుల సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోవటం లేదని TUWJ IJU జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజు, అటాక్స్ కమిటీ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య అన్నారు. జర్నలిస్టు యూనియన్ నాయకులతో మాట్లాడిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజు, అటాక్స్ కమిటీ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య ఆధ్వర్యంలో పలువురు యూనియన్ సభ్యులు కలిశారు. జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులకు 200 గజాల స్థలంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, హెల్త్ కార్డులు జారీ చేసి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అకాల మరణం పొందిన జర్నలిస్టుల కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో ఉద్యోగావకాశం కల్పించాలని, జర్నలిస్టు కుటుంబాలకు అందిస్తున్న పింఛన్ను 3,000 నుంచి 10,000కు పెంచాలని మంత్రిని కోరారు. అలాగే వారి పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా కార్పొరేట్ విద్య అందించాలని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో TUWJ IJU ప్రతినిధులు ధనుంజయ్, శేఖర్, చతుర్వేదం, శ్రీకాంత్, రతన్ తదితరులు ఉన్నారు. భీమ్గల్కు చెందిన ఓ యువతి ఒకేసారి 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు. పట్టు వదలకుండా ప్రణాళికాబద్ధంగా చదివి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఆ యువతిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భీమ్గల్ పట్టణానికి చెందిన పర్సా వసుంధర ఇటీవల వెలువడిన బ్యాంకింగ్ ఫలితాల్లో ఒకేసారి 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇండియన్ బ్యాంక్లో క్లర్క్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆమెను పలువురు కాలనీ వాసులు ప్రశంసించారు. ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మొదటి ప్రయత్నంలో రాలేకపోయినా నిరుత్సాహపడకుండా పట్టుదలతో శ్రమించానని చెప్పారు. కష్టపడి ఇష్టంగా చదివితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని, ఈ విజయం వెనుక తన తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని అన్నారు.
నేను బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నా. 2021 నుంచి నేను మెయిన్స్ ఎగ్జామ్స్కి రాస్తున్నా. 4 సంవత్సరాల నుండి 4 ఇంటర్వ్యూలకి నేను అటెండ్ అయినా. అయితే మొన్నటి దినం ఏప్రిల్ 1న బ్యాంక్కి రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు ఐబిపిఎస్ వాళ్ళ నుండి నాకు ఇండియన్ బ్యాంక్ క్లరికల్లో ఉద్యోగం పొందుకోవడం జరిగింది. అలాగే నిన్నటి దినమందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అనుకోని రీతిగా చదువుతూ ఉన్నప్పుడు 2 ఉద్యోగాలు నేను పొందుకోవడం అనేది నా తల్లిదండ్రులకి అదొక గర్వకారణంగా ఉంది. ఎన్నో ఫెయిల్యూర్స్ని నేను ఫేస్ చేసినప్పుడు నా వెనకాల నిలబడి నన్ను సపోర్ట్ చేసి ఈ రీతిగా నన్ను నిలవబెట్టిర్రు. అలాగే నాలాగా కష్టపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చదువుతున్న చదువుని మధ్యలో వదిలేయకుండా మీకు ఏదైతే దేనిపైన అయితే పట్టుదల ఉందో సాధించగలమన్న నమ్మకం శక్తి మీకు ఉందో అలాగే కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ మీరు అనుకున్న దాంట్లో తప్పకుండా విజయం మీరు కూడా నాలాగా పొందుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు చెందిన మూగజీవాలు విషపూరిత నీరు త్రాగి మృతి చెందడంపై బీజేపీ ధర్పల్లి మండల అధ్యక్షుడు జిర్రా మైపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ధర్పల్లి మండలం ఉన్నాజీపేట గ్రామంలో మంగళవారం విషపూరిత నీరు త్రాగి 70 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మైపాల్ ఇతర నాయకులతో కలిసి బాధితులైన కురుమ పెద్దరాజయ్య, కురుమ గంపరాజయ్య కుటుంబాలను పరామర్శించారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు అండగా నిలిచిన తహసీల్దార్ మాలతి, సిఐ భిక్షపతి, వెటర్నరీ వైద్యుడు, మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. గొర్రెకు 14,000 రూపాయల చొప్పున 70 గొర్రెలకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి సహాయం అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ఎన్ శ్రీకాంత్, మేతరి నారాయణ, బీరయ్య, తిరుపతి, పంతులు, రవీందర్, మంగులాల్, మణిలాల్, అనిల్, ద్యాప నరేష్, బి సాగర్ తదితరులు పాల్గొన్నారు. మేపుతామని చెప్పేసి వెళ్ళి మధ్యాహ్నం పూట నీళ్ళు తాగిపిస్తామని చెప్పేసి పొలంలోకి అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పేసి తోలుకపోవడంతో అక్కడ తాగిన వెంటనే గొర్రెలు ఎక్కడెక్కడ కుప్పకూలి చనిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు లబో దిబోమని మొత్తుకొని ఊర్లో ఉన్నటువంటి వారి మిత్రులకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంఆర్ఓ మేడం గారి, ఎస్ఐ గారికి, సిఐ గారికి కానీ, డాక్టర్ కానీ చేయడంతో వాళ్ళందరూ నిన్న చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తూ ఉండగానే 70కి పై చిలుకు గొర్రెలు, మేకలు ఎక్కడెక్కడ కుప్పకూలి చనిపోవడంతో ఈ గొర్రెల కాపర్లు వారి బాధ, వారి ఆవేదన చూస్తూ ఉంటే, ఎందుకంటే వీళ్ళు ఊర్లలో ఉండి బిజినెస్ చేసేది కాదు. రాయనక, రప్పనక, కొండనక, కోననక లేచి నుంచి పండుకునేదాకా ఆ గొర్రెలతోనే ఉండి ఆ గొర్రెలను మేపుకుంటూ వారి జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వారి గొర్రెలు ఈరోజు వాళ్ళ జీవన ఉపాధి కోల్పోయి ఇలా అన్నవో రామచంద్ర అంటూ నెత్తికి చేతి పెట్టుకొని ఏడవడం జరుగుతుంది. వీళ్ళ బాధ చూస్తే రాజయ్యలై వీళ్ళ కొడుకు, రాజయ్య వారి కొడుకున్నాడు, అతనికి కాళ్ళు కూడా పని చేయడం లేదు. తినకు 2 బిడ్డలు లగ్గంకి వచ్చిర్రు. వాళ్ళ జీవన ఉపాధి ఇలా కోల్పోయి వీళ్ళు రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఈ ఉన్నాజ్పేట గ్రామ వాసులు అలాగే మన దర్పల్లి మండల వాసులందరికీ తెలిసింది. నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్లో 2 రోగులకు అరుదైన కీ హోల్ వాసికులర్ చికిత్సను వైద్యులు అందించారు. ఫెరిఫరల్ ఇంటర్వెన్షన్ చికిత్స ఎటువంటి కోత లేకుండా చిన్న రంధ్రం ద్వారా చేయటం జిల్లాలో మొట్టమొదటిసారని వారు చెప్పారు. నిజామాబాద్ మండలం కాలూరు గ్రామానికి చెందిన అంజయ్య, ఇందలవాయి మండలం అన్సాన్పల్లికి చెందిన మల్లయ్యలు 2 వ్యక్తులు కాళ్లలో తీవ్రమైన నొప్పి, మానని పుండు మరియు కొద్ది దూరం కూడా నడవలేని పరిస్థితులలో హాస్పిటల్కి రావటం జరిగింది. వీరిని పరీక్షించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రవికిరణ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు ఫెరిపెరల్ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా కాళ్లకి సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిందని నిర్ధారించి స్టంట్ వేసి రక్త ప్రసరణను
సాధారణ స్థితికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం పేషెంట్లు ఇరువురు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ ఇటువంటి ఫెరిపెరల్ ఇంటర్వెన్షన్ చికిత్స ఎటువంటి కోత లేకుండా చిన్న రంధ్రం ద్వారా చేయటం నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఎటువంటి కుట్టు కోత లేకుండా నిర్వహించేశామని అన్నారు. ఇటువంటి వ్యాధులు సాధారణంగా ధూమపానం చేయటం వల్ల రావచ్చని తెలిపారు. తర్వాత సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ ఇటువంటి అరుదైన నిజామాబాద్ నగరంలోని సర్జరీలు మెడికవర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, డిఎంఎస్ డాక్టర్ యజ్ఞ పాల్గొన్నారు. డాక్టర్ రవికిరణ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్. ఇవాళ ఒక ఇద్దరు పేషెంట్స్ సర్జరీ శస్త్రచికిత్స చేశాము లాస్ట్ మంత్లో. దాని గురించి చెప్పడం కోసమే ఈ మీడియా ఒక మీటర్. సో ఒక ఇద్దరు పేషెంట్స్ లాస్ట్ మంత్ వచ్చారు. ఇద్దరు పేషెంట్స్ యొక్క మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే కాలులో మానటువంటి పుండు, నేను నడుస్తుంటే కాళ్ళలో నొప్పి, అండ్ ఏ పని కూడా చేయలేకపోవడం. సో ఇలాంటి పేషెంట్స్ మనం పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. అంటే కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తనాళాల్లో బ్లాకేజ్ వస్తే వాటి వల్ల వచ్చేటువంటి సిమ్టమే ఇవన్నమాట. పేషెంట్కి కాళ్ళ మీద పుండులు పట్టము, అంటే దాంతోపాటు నడిచేటప్పుడు పిక్కల్లో కానీ లేకపోతే తొడలో కానీ బాగా నొప్పి లేవడము, ఈ సిమ్టమ్స్ వస్తారు ఈ పేషెంట్స్. సో ఈ పేషెంట్స్కి మనం పరీక్షలు చేసి పేషెంట్కి యాంజియోగ్రామ్ టెస్ట్ అవసరం అని చెప్తే కాలుకి సంబంధించినటువంటి యాంజియోగ్రామ్ పరీక్ష చేశాము. దాంట్లో కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉందని కనుగొన్నాం. ఒక పేషెంట్కి 90%, ఇంకో పేషెంట్కి 100% రక్తనాళాలు మూసుకుపోయాయి. వీటి వల్లనే పేషెంట్కి మానటువంటి పుండు, దాంతోపాటు నడుస్తుంటే నొప్పి వచ్చాయి. ఆ ఇద్దరు పేషెంట్స్ కూడా ఎటువంటి కోత లేకుండా చిన్న పిన్ హోల్, అంటే ఫెమోలాటర్ నుంచి, అంటే కాళ్ళ నుంచి రక్తనాళం నుంచి చిన్న ఒక హోల్ ద్వారా ఇద్దరు పేషెంట్కి ఆ రక్తనాళాలని ఓపెన్ చేసి స్టంట్ వేయడం జరిగింది. సో ఎటువంటి ఆపరేషన్ లేకుండా నార్మల్గా ఇలాంటి పేషెంట్స్కి బైపాస్ ఆపరేషన్ అంటారు. అంటే కాళ్ళు యొక్క రక్తనాళాలకు కూడా బైపాస్ ఆపరేషన్ చేసి వాటిని ఓపెన్ చేస్తారనమాట. అలాంటి ఆపరేషన్ ఏమీ అవసరం లేకుండా కేవలం ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో వాళ్ళకున్న బ్లాకేజెస్ని అతి తక్కువ ఖర్చుతో ఓపెన్ చేయించి 3 రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలను మూలాలతో సహా పీకివేయాలని సిపిఎం పార్టీ జిల్లా కలెక్టర్ను కోరింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కమిటీల పేరిట జరుగుతున్న ఆగడాలను నియంత్రించడంలో ప్రభుత్వం గాని ప్రభుత్వ యంత్రాంగం గాని పట్టించుకోవటం లేదని సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు. ఎలాంటి చట్టబద్ధత లేని గ్రామాభివృద్ధి కమిటీలను తక్షణమే రద్దు చేయకపోతే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అదనపు నిత్యావసర సరుకుల భారానికి అదనంగా గ్రామాభివృద్ధి కమిటీల దాష్టికానికి ఇంకా అదనపు భారాలు మోయవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పాలకులున్నా గ్రామాభివృద్ధి కమిటీల విషయంలో ఇదే తంతు కొనసాగుతోందని అన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రమేష్ బాబు, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి చట్టబద్ధత లేని ఆ గ్రామాభివృద్ధి కమిటీలు వృత్తిదారులు, శ్రామిక వర్గం, కార్మిక వర్గం, పేదలు, దళితులు అందరినీ కూడా ఏ ఒక్క పేరు పెట్టకుండా పేదవాళ్ళందరూ కూడా బహిష్కరిస్తూ ఉన్నారు. చట్టానికి వ్యతిరేకమైన సాంఘిక బహిష్కరణ కూడా దిగజారుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఎర్రగట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో గీత కార్మికులని 6-7 నెలలుగా వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసిండ్రు. ఇంకొక విషయం ఏంటంటే దేవుణ్ణి కూడా శాసించే పరిస్థితికి తెగబడ్డారు వీళ్ళు. మొన్న శ్రీరామనవమి రోజు ఆ రోజుకి గౌడ కులస్తుల మహిళలు కుంకుమార్చన కోసం పోతే మెడలు బట్టి గెంటేసిండ్రు. దేవుని కాడికి కూడా వివక్షనా అని అడుగుతా ఉన్నాం. అదే కలెక్టర్ కలిసినాం, సిపిని కలిసినాం. సిపి గారు ఉత్పాదంతో అణచివేస్తామని చెప్పారు. ఇది మనసులో పెట్టుకొని ఆ నైటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా పెంచుకున్నటువంటి ఈత చెట్లని నిప్పు పెట్టి వాటికి అగ్నికి ఆహుతం చేసింది. ఇది ఏం పాపం ఉంటుంది? ఇదేం పరిస్థితి? కలెక్టర్ని లెక్క చేయరు, సిపి మాటలు లెక్క చేయరు, ప్రభుత్వాన్ని లెక్క చేయరు. ప్రభుత్వంకి ప్యారలల్గా అంటే సమాంతర ప్రభుత్వాన్ని ఎక్కడ హక్కులు లేనటువంటి వీళ్ళు నడుస్తూ ఉన్నారు. వీళ్ళని వెంటనే అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం, జ్యోతిబా పూలే జయంతి జరుపుకున్నాం, జగ్జీవరావు జరుపుకున్నాం. మరి వీళ్ళందరూ మహనీయులు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఊపోవద్దు కదా అని అడుగుతా ఉన్నాం. అందుకే మా రాష్ట్ర పార్టీ కూడా వచ్చి సర్వే చేసింది. పరిస్థితిని కలెక్టర్ గారికి వివరించమన్నారు. ఈరోజు వచ్చినాం. అందుకోసం చెప్తా ఉన్నాం.
ఈ గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే నిషేధించాలి. నిషేధించకపోతే ఉవ్వెత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమం లేవదీస్తారు. ప్రైవేటు పాఠశాలలు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. చిన్నారులకు పట్టాలు అందజేస్తూ సంబరాలతో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇటీవల అనేక ప్రైవేటు పాఠశాలల్లో నూతన వేడుకలు జరుపుతూ విద్యార్థుల్లో చదువులపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. నర్సరీ, ప్రీ ప్రైమరీ చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్యాభ్యాసన చేస్తూ తల్లిదండ్రుల మెప్పు పొందుతున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ఆర్యనగర్ FCI కాలనీలో గల ఫ్యూచర్ లైన్ స్కూల్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముందుగా చిన్నారులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. అనంతరం నర్సరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ప్రదానం చేసింది. డాక్టరేట్ పట్టా పొందే సమయంలో మాదిరిగా దుస్తులు ధరించి చిన్నారులు డాబు దర్పాన్ని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ లైన్ స్కూల్ కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న కిండర్ గార్డెన్ విద్య బోధనా విశేషాలను వివరించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణానికి చెందిన ఓ కుటుంబం బెలోనా TS 180950 నంబర్ గల కారులో నిజామాబాద్ నగరంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వచ్చారు. కారు రైల్వే స్టేషన్ వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయింది. దాంతో కారు వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ NTR చౌరస్తా వైపు వస్తూ గణపతి ఆలయం వద్ద యాక్టివాపై వెళ్తున్న సంజయ్ అనే యువకుడిని బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో యాక్టివా నడుపుతున్న సంజయ్కు గాయాలు కావడంతో 108 అంబులెన్స్లో బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్లోని నివాసంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బుధవారం నాడు పరామర్శించారు. గత వారంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. KTRతో పాటు ఆయన్ను పరామర్శించిన వారిలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోదరేస్వామి ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గౌచలో, బస్తీ చలో అనే కార్యక్రమాల పేరిట మొసలి కన్నీరు కారుస్తూ జనాల్లోకి రావటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నిండు పార్లమెంటు సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించిన విషయాన్ని యావత్ భారతదేశం మొత్తం చూసిందని, ఈరోజు బీజేపీ నాయకులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పలకడం కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ముట్టుకోవడానికి ఎలాంటి అర్హత లేదని అన్నారు. మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు తాకినందున దానికి నిరసనగా భీమ్గల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేయటం జరిగిందని ఆయన వివరించారు. ఇక నుండి రోజు జిల్లాలో మైనర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే పోలీసు వారే తల్లిదండ్రులకు కౌన్సిల్ నిర్వహించి జరిమానాలు వేసేవారు. మైనర్ డ్రైవింగ్ను అరికట్టేందుకు ఇకపై మైనర్లు వాహనం తీసుకుని రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుచున్నవి. ఇక ముందు నుండి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ దొరికితే అట్టి మైనర్ తల్లిదండ్రులు లేదా యజమాని ఎవరైనా సరే మోటారు యాక్ట్ క్రింద శిక్ష విధించబడుతోందని ఆయన స్పష్టం చేశారు. వేల్పూర్ మండల కేంద్రం నుండి పచ్చల నడుకూడ గ్రామం వరకు డబుల్ బీటీ రోడ్డు పనులు పూర్తి కావడంతో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి, RTA ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుళ్ల రాములు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రం నుండి పచ్చల నడుకూడ వరకు ఉన్న సింగిల్ బీటీ రోడ్డును డబుల్ బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు 5,88,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అప్పట్లోనే రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ ఎన్నికలు రావడంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయని అన్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రస్తుతం పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కుల సంఘాల భవనాల నిర్మాణాలకు SDF మంజూరు చేసిన నిధులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బూర్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేష్, తాజా మాజీ కోఆప్షన్ అజీజ్, నోముల రవీందర్, బీఆర్ఎస్ నాయకులు నరేష్ రెడ్డి, సుంకరి రాము, భోజన్న, ప్రసాద్, కమలేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు విజృంభిస్తున్నారు. కొందరు విచ్చలవిడిగా దందాను కొనసాగుతూ
అప్పులు తీసుకున్న వారి రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. ఇష్టారాజ్యంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ అనేక మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సామాన్యంగా ఫైనాన్స్ సంస్థలు, ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్, డైలీ ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీలు వసూలు చేస్తూ రుణాలు చెల్లించడంలో ఆలస్యం అయితే రుణగ్రహీతలను వేధించే సందర్భాలు ఉన్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీలో బుధవారం రుణం వసూలు కోసం ఓ ఇంటికొచ్చిన పిన్కో ఫైనాన్స్ అధికారులు వేధింపులకు గురి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రతిభ ఆసుపత్రి ఎండీ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నవీపేట మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 9 రకాల స్పెషలిస్టు వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య విషయాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జనవికాస్ సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి వడ్డే రవి మాట్లాడుతూ ప్రతిభ ఆసుపత్రి ఎండీ భాస్కర్ రెడ్డికి, వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజలకు గ్రామ స్థాయిలో సేవ చేయాలన్న ఉద్దేశంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరం నిర్వహించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రతిభ, రాజశేఖర్ రెడ్డి, రఘువరన్, వంశీధర్ రెడ్డి, పవన్, నిరూప్ రెడ్డి, అపర్ణారెడ్డి, శ్రవణ్, గ్రామస్తులు లింగోజీ, లోకం నర్సయ్య, సతీష్, రవి, ఆల్తాఫ్ పాల్గొన్నారు. ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలోని గురుడిరెడ్డి సంఘంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి సహోదరుని కుమార్తె వివాహం బుధవారం నాడు జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ జిల్లా జడ్జ్ సునీత కుంచాల బదిలీ అయ్యారు. ఉత్తర్వులు వెలువడగా ఆమె పెద్దపల్లి కోర్టుకు బదిలీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తిగా భారతలక్ష్మి నియమితులయ్యారు. భారతలక్ష్మి హైదరాబాద్ లేబర్ కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మూరు పట్టణంలో బుధవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని గుళ్ల చెరువు వద్ద 4 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇందిరా మహిళా పథకంలో అధికారులు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం. ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచన. నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పల్లి కృష్ణారావు వెల్లడి. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా చాలా మంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపారు.